తల్లికి బిడ్డలంటే ప్రాణం. ఆ బిడ్డలకు అమ్మే సర్వస్వం. కానీ ఆ ప్రేమే వారి పాలిట మృత్యుశాపంగా మారింది. అన్నీ ఉన్నా ఏదో తెలియని భయం. మనసును తొలుస్తున్న ఆవేదన. ఒక విద్యావంతురాలైన మహిళను తన ఇద్దరు ఎదుగుతున్న బిడ్డలతో సహా రైలు పట్టాలపై నడిపించిందంటే దీని వెనకాల చాలా పెద్ద రహస్యం దాగుంది, బయటపడింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ స్వామిక ఆత్మహత్య ఘటన యావత్తు తెలుగు రాష్ట్రాల్లో దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే బోడుప్పలకు చెందిన విజయశాంతి రెడ్డి ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డారు. వీరికి కుమార్తె చేతన్ రెడ్డి, అదేవిధంగా కుమారుడు విశాల్ రెడ్డి ఉన్నారు. జనవరి 30న విజయరెడ్డి తన తల్లికి ఆఫీస్ పని ఉందని చెప్పి కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో హాస్టల్‌లో ఉంటున్న తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో చనిపోయారని అబద్ధం చెప్పి తనతో పాటు తీసుకెళ్ళింది. అర్ధరాత్రి సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ సమయంలో కారును నిలిపేసి ముగ్గురు రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. సో ఈ విచారణలోని వెలుగు చూసిన కీలక అంశాలు ఎలా ఉన్నాయంటే పోలీసుల ప్రాథమిక విచారణలో ఆర్థిక పరమైన కారణాలు ఏమీ కనిపించలేదు. విజయ్ నెలకు ₹1,00,000 పైగా జీతం ఉంది. భర్త పంపే డబ్బు, ఇతర ఆదాయాలు ఉన్నాయి. అయితే పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం ఆమె గత కొన్ని నెలలుగా తీవ్రమైన డిప్రెషన్, అదే మానసిక కుంగుబాటు మాట. దాంతో బాధపడుతూ తేలింది. సో పని ఒత్తిడి, టీమ్ లీడర్‌గా ఆఫీస్‌లోని పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, దానివల్ల ఆమె మానసిక వేదనకు గురవుతున్నారని ఆమె సోదరుడు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఒంటరితనం, తన భర్త విదేశాల్లో ఉండడం, పిల్లలు హాస్టల్‌లో ఉండడంతోటి ఆమె ఇంట్లో ఒంటరిగా గడపాల్సి వచ్చేది అని, అయితే అన్నీ పంచుకోవడానికి ఎవరు లేరన్న ఒంటరితనం ఆమెను వేధించినట్లు పోలీసులు కూడా భావిస్తున్నారు. అంటే ఇన్ని అంశాల్లో విచారించారు. సో పిల్లలపై నియంత్రణ, ఇంటర్మీడియేట్ చదువుతున్న పిల్లలను తల్లి నిర్ణయానికి ఎదురు చెప్పకుండా ప్రాణాలు వదిలారంటే ఆమెపై వారికి ఉన్న అతిమైన ప్రేమ, నమ్మకమే కారణమని, అంతేకాకుండా దర్యాప్తులో ఇదంతా కూడా తేలింది. నేను లేకపోతే పిల్లలు ఏమైపోతారో, ఎవరు చూసుకుంటారో అనే భద్రతా భావం వల్లే ఆమె తనతో పాటు వారిని కూడా తీసుకెళ్లారని నిర్ణయించుకున్నట్టు పోలీసులు నిర్ధారించారన్నమాట. ఇప్పటివరకు జరిగిన ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీలో. సో మిస్టరీ ఫోన్ కాల్స్ ఎలా ఉన్నాయంటే విజయ్ రెడ్డి ఫోన్ కాల్, అదేవిధంగా ల్యాప్‌టాప్‌లు పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. ఆత్మహత్యలకు ముందు ఆమె కొందరికి వాట్సాప్ సందేశాలు పంపినట్లు, కొన్ని ఫోన్ కాల్స్ చేసినట్లు గుర్తించారన్నమాట. చనిపోవడానికి ముందు ఆమె తన కారులో ఒక నోట్ రాసి పెట్టింది. నన్ను క్షమించండి, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నా పిల్లలను ఎవరికీ భారం చేయలేకపోతున్నాను. సో అందుకే వారిని కూడా వెంట తీసుకెళ్తున్నానని, నా మరణానికి ఎవరు కూడా కారణం కాదు, బాధ్యులు కాదని చెప్పిందావిడ. సో విజయరెడ్డి ఘటన కేవలం ఒక ఆత్మహత్య మాత్రమే కాదన్నమాట. నేటి పరుగుల జీవితంలో మానసిక ఆరోగ్యానికి మనం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రశ్నిస్తోంది. టెక్నాలజీ ప్రపంచంలో వేల మంది మధ్యలో ఉన్న మనకు దగ్గరగా ఉండి ఓదార్చే మనుషులు లేకపోవడం దీనికి నిదర్శనం అంటున్నారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ఈ టెక్నాలజీ, మన చుట్టూ ఉన్న ఈ వాతావరణమే తన ఫ్యామిలీని మొత్తం చంపేసిందని చెప్తా ఉన్నారు. చూసారు కదా, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.